హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు చింత చిగురు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మేము విలేజ్లో ఉన్నాం కదా, మా చెట్టుకు కాసిన చింత చిగురు అన్నమాట ఇది. ఆ చింత చిగురు అనేది తెంపుకొచ్చిన తర్వాత వాటి కాడలు అనేవి మొత్తం కూడా తీసేయాలి. చూసారుగా, ఇలా నెమ్మదిగా కాడలన్నీ తీసేసి ఉంచుకోవాలి, ఒక గిన్నెలోకి ఉంచుకోవాలన్నమాట. తర్వాత కందిపప్పు, ఇది ఊర్లో కందిపప్పు అన్నమాట. ఈ కందిపప్పు ఉడకడానికి కాస్త టైం పట్టిద్ది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ పప్పు చారు అనేది మా అమ్మమ్మ చేసింది ఈరోజు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెము వాటర్ పోసుకొని పెట్టిందన్నమాట. తర్వాత ఆ వాటర్ ఎప్పుడైతే మసులుతాయో, అంటే వేడి అవుతాయో, అప్పుడు ఈ పప్పు అనేది కూడా పోసుకొని ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, ఈ పప్పు అనేది తొందరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ కూడా వేసిందన్నమాట. ఇది ఊర్లో పప్పు కాబట్టి ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుందని చెప్పేసి అలా ఆయిల్ వేసింది. చూసారుగా, ఇలా మూత పెట్టి, మూత మించి కొంచెం చెమ్ము నిండా వాటర్ పోసి పెట్టింది అన్నమాట. ఎందుకంటే వాటర్ తగ్గినప్పుడు ఆ వేడి వాటర్ అనేవి ఇందులో పోసుకోవడం కోసమని అలా పెట్టిందన్నమాట. తర్వాత ఇందులోనే చింతపప్పు ఉడికిన తర్వాత చింత చిగురు, మనం తెంపి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురును కూడా వేసుకుంది. తర్వాత కొంచెం వాటర్ కూడా పోసిందన్నమాట. పోసి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించింది. చూసారుగా, ఇలా పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే, చూసారుగా, ఇలా చింత చిగురు అనేది కూడా ఉడికిపోయిందన్నమాట. పప్పు మ్యాక్సిమం ఉడికిందన్నమాట. ఒక 80% ఉడికిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకుంది. అయితే ఈ కారం అనేది మనం పప్పు చారు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వేసుకుంది. తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత పప్పు అనేది చూసారుగా, ఇలా మెత్తగా ఉడికిందన్నమాట. ఇక మరి కాస్త మెత్తగా చేసుకోవడం కోసము ఇలా పప్పు గుత్తి సహాయంతో మొత్తం కూడా ఇట్లా రుబ్బిందన్నమాట. తర్వాత వాటర్ పోసుకొని ఇలా చారులాగా వేసుకుందన్నమాట. ఇక్కడ మనం చారు అనేది చిక్కగా చేసుకోవచ్చు, పలసగా చేసుకోవచ్చు. మేమైతే మామూలుగా చేసామన్నమాట. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాము. ఇది అనేది పోపు కోసం అన్నమాట. ఒక 2 ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసిందన్నమాట. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకున్న తర్వాత ఆ పోపు పెట్టిన తాలింపు అనేది తీసుకొచ్చి మనం ఈ పప్పు చారులో, పప్పు చింత చిగురులో వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతేనండి. పప్పు చింత చిగురు చారు చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారుగా, విలేజ్ స్టైల్ పప్పు చింత చిగురు మా అమ్మమ్మ చేసిందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో వంట వీడియోలు మీ ముందు పెడతామన్నమాట. అంతే ఫ్రెండ్స్.